ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, ఈరోజు మనం తెలుసుకోవలసిన సందేశం, బాబాకి సంతృప్తిగా భోజనం ఎలా పెట్టాలి, మనం రోజు బాబాని ఎలా చూసుకోవాలి, మనం ఏ విధంగా భోజనం పెడితే బాబా గారు తృప్తి పొందుతాడు, అలాగే ఎలాంటి భోజనం పెడితే నచ్చుతుంది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. బాబాకి రోజు భోజనం ఎలా పెట్టాలి, ముందుగా మీరు ఇంట్లో ఏం వండినా ఎంగిలి చేయకుండా ముందుగా బాబాకి తీసి పక్కన ఉంచండి. తర్వాత మీ ఇంటి దగ్గర ఏ పక్షి అయినా జంతువు అయినా కనిపించినా దగ్గరకు వచ్చిన వాటికి ఆహారం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే బాబా గారికి అన్నం తినమని రోజూ బ్రతిమలాడండి. ఇంటి దగ్గర ఇలాంటి జంతువులు కానీ లేక ఆవు, కుక్కలు, కాకులు ఏమి కనిపించినా వాటికి భోజనం పెట్టండి. ఖచ్చితంగా బాబాయే అనుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో నీ భక్తికి మెచ్చి వచ్చి తింటాడు. ఎవరైనా మీ ఇంటి ముందుకు వచ్చి అన్నం పెట్టమని అడిగిన వాళ్లకు ముందు వాళ్లకు పెట్టిన తర్వాత మీరు తినండి. ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు, కానీ బాబానే మనస్ఫూర్తిగా నమ్మండి. నమ్మి కడుపు నిండా అన్నం పెట్టడానికి ప్రయత్నించండి. అలాగే ప్రతిరోజు మనం బాబా ఆకలిని గుర్తించాలి. అలా మీరు పక్షులకు, ఆవులకు ఇలా అన్నం పెట్టిన తర్వాత బాబాని అడగవచ్చు. బాబా, ఇది మీరేనా? మీరే వచ్చారా? మీరే తింటున్నారా అని అడగవచ్చు. బాబా తప్పకుండా మీకు సమాధానం అయితే ఇస్తాడు. అది నేనే అని చెప్తాడు. ఇకపోతే మహా ప్రీతికరమైన భోజనం ఏమిటంటే, షిరిడీ గ్రామస్తులు చేసే రొట్టెలు, అలాగే మిఠాయిలు, కిచిడి, ఇలా ఎన్నో ఇష్టమైనవి ఆయనకు ఉన్నాయి. మీరు తిన్నదే బాబాకి తృప్తిగా పెట్టండి. తృప్తిగా తిని వెళ్తాడు. ప్రతి ఒక్క జీవరాశిలో బాబానే తలుచుకోండి. అప్పుడు తినే అన్నం రోజు బాబా కడుపు నింపడానికి ప్రయత్నం. మీరు పెట్టకపోయినా ఎలా ఉంది, కడుపు నిండిందా తండ్రి అని మనసారా అడగండి. జవాబు కూడా ఇస్తాడు. ఈ వీడియోలో మీకు తెలుసుకున్న నీతి ఏమిటంటే, జంతువులు అన్నింటిలోనూ భగవంతుడు ఉంటాడు. ఎప్పుడు ఏ జీవరాశికి మనం హాని తలపెట్టకూడదు. చేతనైతే వాటి కడుపు నింపడానికి. ఇది సాయి వాక్కు. ఆయన తన శరీరాన్ని ఎప్పుడూ ప్రేమగా చూసుకోలేదు. బాబా గారికి పశుపక్షాదులు అంటే ఎంతో ప్రీతిదాయకం. మనం కూడా ఆ బాటలోనే సాధ్యమైనంత వరకు నడుద్దాం. మన సాయి భక్తుల్లో ఒకరు కమెంట్ చేశారు, అమ్మా, ఒక కోరిక కోసం బాబాకి ముడుపు ఎలా కట్టాలి చెప్పండి అని అడుగుతున్నారు. బాబాకి ముడుపు ఏ గురువారం అయినా కట్టవచ్చు. చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలంటు స్నానం ఆచరించి రోజువారీలో పూజ చేసుకునే ముందు గురువారం రోజు ఒక తెల్లటి గుడ్డ తీసుకొని దానికి పసుపు రాసి ₹1 లేదా ₹2 కానీ గుడ్డలో చుట్టి ముడివేశాక బాబా పాదాల దగ్గర ఉంచండి. బాబాకి 108 అష్టోత్తర నామావళి చదివి బాబాకు అతి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. ఆ ముడుపును బాబా గుడిలో హుండీలో వేయండి. అది కూడా కోరిక నెరవేరిన తర్వాత, లేదా మీరు సాయి దివ్య పూజ అయినా చేసుకోవచ్చు. అది 5 వారాలు లేదా 9 వారాలు కూడా చేస్తారు, లేదా 11 వారాలు కూడా వాళ్ళ శక్తి కొలది పూజని చేసుకుంటారు. మీరు ఈ సాయి దివ్య పూజ అయినా తప్పకుండా ప్రయత్నించండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.